తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రజల ఆశల ప్రాజెక్టు అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేతపై ఆయన చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు? తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తాను పనిచేస్తున్నానని చెబుతూ రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంది తానేనని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాను స్వయంగా మాట్లాడానని, సీమ ప్రాజెక్టు పనులు ఆపకపోతే ఏ విషయంలోనూ సహకరించబోమని స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టు ఆపితేనే ఏ చర్చలకైనా వస్తామని చెప్పాను, అందుకే ఆపేశారు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాంబులా పేలాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు మరియు నెటిజన్ల నుంచి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి జీవనాడి వంటి ప్రాజెక్టును పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోరగానే ఎలా నిలిపివేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధాల కోసం లేదా రాజకీయ వ్యూహాల కోసం రాయలసీమ రైతుల ప్రయోజనాలను చంద్రబాబు బలి ఇచ్చారా? రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబడడం సహజమే కావచ్చు, కానీ చంద్రబాబు ఎందుకు వెనక్కి తగ్గారు? ఇది రాయలసీమకు చేస్తున్న అన్యాయం కాదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దీన్ని ఒక విజయంగా చెప్పుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రాజెక్టుల కోసం పోరాడాల్సింది పోయి పక్క రాష్ట్ర సీఎం ఒత్తిడికి తలొక్కి పనులు ఆపేయడం దురదృష్టకరమని రాయలసీమ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి కోసం అల్లాడుతున్న సీమకు ఇది పెద్ద దెబ్బ అని వారు అభివర్ణిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ప్రకటనతో చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యకు నిదర్శనమా, లేక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తున్న రాజకీయమా అనేది కాలమే నిర్ణయించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇదే జిల్లాలో పుట్టారు, అవునా కాదా? సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే, అందుకని ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. నేను కూడా రాయలసీమ బిడ్డ